సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? లక్ష్మణరావు. లక్ష్మణరావు ఇక్కడ లోకలేనా? ఇది మన మోతీనగర్. అవును సార్, ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ప్రధానంగా చూస్తే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, పవన్ కళ్యాణ్, అదేవిధంగా కవిత వీరంతా పోటీకి సిద్ధంగా అవుతున్నారు. సో మరి ఇప్పుడు డివిజన్లు పెరిగినాయి, తర్వాత స్థానాలు కూడా పెరిగినాయి. 33% రిజర్వేషన్ ఆడవాళ్ళకు కూడా అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎలా ఉండబోతుంది సార్? మేయర్ పీఠం ఎవరికి వ్యవస్థ చేసుకునే అవకాశం? నేను బీజేపీ గెలుస్తాం అంటాను. బీజేపీ ఎందుకని? అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా డెవలప్మెంట్ చేసిందేమీ లేదు. బీజేపీ డెవలప్ చేస్తుందని నాకు నమ్మకం. ఓకే, బీజేపీ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం 42 సీట్లు వచ్చినాయి బీజేపీకి జిహెచ్ఎంసీలో. అవునవును. మరి స్థానాలు పెరుగుతున్నాయి, ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంది. అవును అవునండి, పక్క. ఎందుకని అనుకుంటున్నారు? ఎందుకంటే మరి ఇప్పుడు బీజేపీ సెంట్రల్ లో దాదాపుగా 21 రాష్ట్రాల్లో అధికారం ఉంది. తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. 100% కనిపిస్తుంది. ఓకే, సో ఎలా ఉంది మరి గవర్నమెంట్ పనితీరు అనిపిస్తుంది? కాంగ్రెస్ యావరేజ్ ఉంది, రియల్ ఎస్టేట్ పెద్దగా ఏమి లేదు. అన్ని డిపార్ట్మెంట్లు డల్ గానే ఉన్నాయి. వర్క్స్ ఏమి లేవు. స్తంభించిపోయింది. ఏం లేవండి. మేము ఇంటీరియర్ చేస్తాను. రియల్ ఎస్టేట్ అయితే వర్క్ వస్తుంది. ఇప్పుడు వర్క్ అసలు సరిగ్గా లేవు, బాగా డల్గా ఉంది బిజినెస్. సో ఈ 6 గ్యారెంటీలు అంటున్నారు, లేదండి. అందులో కరెంట్ పవర్ బిల్ ఒకటే కనపడుతుంది మాకైతే. అది ఒకటే కనపడుతుంది. బస్ ప్రయాణం కూడా అదొకటి, అదే 2. గ్యాస్ సబ్సిడీ రావట్లేదు. గ్యాస్ సబ్సిడీ రావట్లే. ఓకే, సో మరి బీజేపీకి అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నారా లీడర్లు, మంచి లీడర్లు? ఓకే, ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి పెట్టారు సార్, మరి ఎలా ఉన్నది? అంటే ఓట్లు తీసేసి అలా ఫామ్స్ ఇంతవరకు నాకు అందుబాటులో రాలి. ఇక్కడ ఉన్నా నేను అసలు ఇంతవరకు నాకు ఫామే దొరకలేదు. ఆ బిఎల్ఓ ఫోన్ చేస్తే ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. కొంచెం బాగా ఎక్కువ అందరూ ఒకసారి ఎగబడుతున్నారు కదా. సో మరి అంటే ఆ ప్రక్రియని స్వాగతిస్తారు మీరు? దొంగోట్లు తీసేయడం అనేది స్వాగతిస్తాం, కానీ 2002లో అడుగుతున్నారు. అక్కడేమో ఆ డీటెయిల్స్ ఏమో అసలు మాకు దొరకట్లేదు. చాలా కష్టం. బూత్ నెంబర్లు అడుగుతున్నారు. బూత్ నెంబర్లు ఇప్పుడు గుర్తుండవు కదా జనరల్ గా, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. 9 అయితే పర్వాలేదు, కానీ మరి 2002 అంటే అసలు 24 years బ్యాక్ అసలు ఏ బూత్ నెంబర్ లో కూడా లేవు మాకు. మేము అప్పుడు ఆంధ్రాలో ఉండేవాళ్ళం. ఇప్పుడు అన్ని ఇక్కడే ఉన్నాయి. మాది కొకటపల్లి నియోజకవర్గం. బీజేపీకి అవకాశం పక్కాగా ఉంటుందని నమ్ముతున్నాను.